యలహంకకు చెందిన ప్రముఖ యూట్యూబర్ను అనధికార ప్రదేశంలో వీడియో తీసిన ఆరోపణపై బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని యలహంకకు చెందిన యూట్యూబర్ వికాస్ గౌడను అరెస్ట్ చేశామని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేలో కొన్ని గంటల పాటు యూట్యూబర్ వికాస్ గౌడ మకాం వేశాడని అధికారులు అంటున్నారు. బెంగళూరులోని దేవనహల్లిలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై నిందితుడు వికాస్ గౌడ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే వికాస్ గౌడ టికెట్ లేకుండా లోపలికి వచ్చాడని అధికారులు అంటున్నారు. ఎయిర్పోర్ట్ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది కళ్ళు కప్పిన వికాస్ గౌడ దాదాపు 24 గంటల అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే దగ్గరే ఉన్నాడని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు, సిబ్బంది కళ్ళు కప్పిన యూట్యూబర్ వికాస్ గౌడ విమానాశ్రయంలోకి ప్రవేశించి వీడియోలు తీశాడని అధికారులు తెలిపారు. వికాస్ గౌడ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన సిఐఎస్ఎఫ్ అధికారులు బెంగళూరు యూట్యూబర్ వికాస్ గౌడపై కేసును నమోదు చేశారు. కానీ వికాస్ గౌడ్ విమానంలో వెళ్లేందుకు టికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్లాడని తెలిసింది. అయితే టికెట్ తీసుకొని విమానంలో ప్రయాణం చేయకుండా వికాస్ గౌడ ఎయిర్పోర్ట్లోని రన్వే పైనే ఉండిపోయాడని అధికారులు అంటున్నారు. దాదాపు 4-5 గంటల పాటు రన్వే పరిసర ప్రాంతాల్లో ఉన్న వికాస్ గౌడ అక్కడ వీడియోలు తీశారని అధికారులు తెలిపారు. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు నిందితుడు వికాస్ గౌడను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో వికాస్ గౌడ నేరం అంగీకరించాడని అధికారులు అంటున్నారు. విమానంలో ప్రయాణించేందుకు నాకు టికెట్ వచ్చిందని, కానీ తాను విమానంలో ప్రయాణం చేయకుండా రన్వే పైనే ఉండిపోయానని, దాదాపు 4 నుంచి 5 గంటల పాటు అక్కడే ఉండి వీడియో తీశానని విచారణలో వికాస్ గౌడ వివరించినట్లు సమాచారం. వికాస్ గౌడ యూట్యూబర్లో ఫుడ్ అండ్ ట్రావెలింగ్తో సహా ప్రత్యేక కంటెంట్ను రూపొందించేవాడని అధికారులు తెలిపారు. ఇప్పటికే వికాస్ గౌడకు యూట్యూబ్లో 113K ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వికాస్ గౌడకు వ్యూస్ పెంచుకోవడానికి అక్రమంగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మీద వీడియోలు తీశాడని, అది నేరమని పోలీస్ అధికారులు అంటున్నారు.